హలో ఎవ్రీవన్, ఏఐబి ఎగ్జామ్ అనేది బేరాక్ బేస్డ్ ఎగ్జామ్. అంటే మనం ఎగ్జామ్ హాల్కి బేరాక్స్ పట్టుకెళ్ళి వాటిల్లోంచి ఆన్సర్స్ వెతకాలి. అయితే ఈ ఎగ్జామ్లో అన్ని టైప్ ఆఫ్ బేరాక్స్ అలౌడ్ కాదు, కొన్ని మాత్రమే అలౌడ్. ఈ బేరాక్స్ గురించి మీ అందరిలోనూ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అయితే మీ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ సింగిల్ వీడియోలో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. అయితే ఏఐబి ఎగ్జామ్లో మనకి వితౌట్ కమెంట్స్ ఆర్ వితౌట్ నోట్స్ అన్న బేరాక్ట్ అలౌడ్. నేను ఒక పబ్లిషర్ మీకు చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో మీకు చాలా పబ్లిషర్స్ ఉంటారు. ఇలాగా బుక్ ఫస్ట్ పేజ్ పైనే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఏఐబిఈకి సంబంధించిన బేరాక్ట్ అని వాళ్ళే రాస్తారు. సో మీరు ఏం కొనుక్కున్నా ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. అలాగే మిడిల్ ఆఫ్ ద పేజ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద పేజ్లో బేరాక్ట్ వితౌట్ కమెంట్స్ అని కానీ లేదా బేరాక్ట్ వితౌట్ నోట్స్ అని కూడా రాస్తూ ఉంటారు. సో ఇటువంటి బేరాక్స్ మాత్రమే అలౌడ్. నేను మీకు అసలు ఇంకొక విషయం చూపిస్తాను. అసలు కమెంట్స్ అంటే ఎలా ఉంటాయి చూపిస్తాను. నా దగ్గర కొన్ని వేరే బేరాక్ట్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ బేరాక్ట్. అయితే ఈ బేరాక్ట్లో మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా ఓకే, ఇది చూడండి, ఇదంతా సెక్షన్ అయిపోయిన తర్వాత కమెంట్స్ అని వాడు హెడ్డింగ్ పెట్టి ఇక్కడ వాడు ఒక కేసులో ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ సెక్షన్ వస్తుంది. అలా మీరు ఏ పేజ్ చూసినా అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సెక్షన్ అయిపోయిందా, సెక్షన్ తర్వాత కమెంట్స్ అని హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఇదిగో సో అండ్ సో కేసులో సి ఆల్సో, మళ్ళీ ఇంకొక కేసులో ఇంకొకసారి సి ఆల్సో అని ఇలా చాలా సెక్షన్స్, కేసెస్, రెఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఇలాంటి బుక్స్ అనేవి మనకి అలౌడ్ కాదు. ఎందుకంటే వాడు ఆన్సర్స్ కావాల్సిన సెక్షన్స్, రెలవెంట్ సెక్షన్స్ కేసులో అసలు అన్నీ వాడే చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి అలౌ చేయరు ఎగ్జామ్లో. ఇది ఒక పబ్లిషర్ చూపించాను కదా. ఇంకొకటి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఇది చూడండి, హిందూ లాస్ అన్న బుక్ ఉంది. ఇది ఏఐబికి కావాలి, కరెక్టే. కానీ ఈ ఫ్రంట్ పేజ్ పైన ఎక్కడ ఫార్ ఏఐబి ఎగ్జామ్, ఫార్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని వాడు రాయలేదు. ఇదే లామెన్ పబ్లిషర్ వేరే బుక్స్ పైన రాస్తాడు, కానీ ఈ బుక్ పైన రాయలేదు. ఎందుకు? మీరు ఓపెన్ చేసి చూడండి ఎనీ పేజ్. ఇక్కడ కూడా వీడు సినాప్సిస్ అన్న వర్డ్ యూజ్ చేశాడు. కొంతమంది నోట్స్ అంటారు, కొంతమంది సినాప్సిస్ అంటారు, కొంతమంది కమెంట్స్ అంటారు. అర్థమవుతుంది కదా. కానీ బేరాక్ట్ సెక్షన్ తర్వాత చాలా విషయాలు రాశాడు. ఇదిగో క్రూయలిటీ అంటే ఏంటి, క్రూయలిటీకి రిలీజియన్కి సంబంధం ఏమిటి, డివోర్స్ ఎందుకు వస్తుంది, ఇలా వాడు మొత్తం అంతా రాసుకుంటూ వెళ్ళాడు సెక్షన్ కాకుండా. ఇదంతా కమెంటరీ అన్నమాట. ఇటువంటి కమెంటరీ ఉన్న బుక్స్ మనకి అలౌడ్ కాదు. మరి ఎటువంటి బుక్స్ అలౌడ్ అంటే ఇదిగో నేను చూపించినట్టు ఇలా ఉండాలి. మనకి కవర్ పేజ్ పైన రాసి ఉంటుంది, అలాగే కింద మీరు చెక్ చేసినా లేదంటే మధ్యలో ఎక్కడైనా చెక్ చేసినా మీకు వితౌట్ కమెంట్స్ అని రాసి ఉంటుంది. సో ఇలాంటి బుక్స్ కొనుక్కొని వెళ్ళండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చదువుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. ఏ సెక్షన్ ఓపెన్ చేసి మీరు చదువుకోవాలనుకున్నా నీట్గా అర్థమవుతుంది. సెక్షన్ 38 తర్వాత 39, 40, 41 అలా వరుసగా సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. సెక్షన్కి మధ్యన కమెంట్స్ అనో నోట్స్ అనో ఇలాంటివి ఈ బేరాక్స్లో ఉండవు. ఇది ఏ కొనుక్కోవాలని చెప్పాను. కాకపోతే అసలు ఎన్ని బేరాక్స్ పట్టుకెళ్ళచ్చు, ఏ సబ్జెక్ట్స్ పట్టుకెళ్ళాలి అని కూడా డౌట్స్ ఉన్నాయి కదా. అయితే అన్లిమిటెడ్ అండి, మీ ఇష్టం. మీకు ఎన్ని బేరాక్స్ కావాలంటే అన్ని కొనుక్కొని పట్టుకెళ్ళచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సిన బేరాక్స్ లిస్ట్. మీరు కావాలంటే మొత్తం సెట్ కొనుక్కోవచ్చు, లేకపోయినా కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ సబ్జెక్ట్ బేరాక్స్ చదువుకొని ఎగ్జామ్కి పట్టుకెళ్లాల్సింది అవి చూపిస్తాను మీకు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ బేరాక్ట్. మనకి ఏఐబిలో 10 మార్క్స్ వస్తాయండి. సో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ సిపిసి, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. ఇది కూడా మనకి 10 మార్క్స్ వస్తాయి. వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సివిల్లో అయిపోయిన తర్వాత క్రిమినల్లో అయితే క్లారిఫై చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే, ఈసారి ఏఐబి 19లో మనకి ఓల్డ్ అండ్ న్యూ 2 లాస్ వస్తాయి. అంటే కొత్త బేరాక్స్ కూడా మీరు కంపల్సరీ కొనుక్కోవాలి. కొత్త బేరాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. అలాగే మీ పాత బేరాక్ట్ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ బేరాక్ట్ కూడా పట్టుకెళ్ళాలి, తప్పదు. ఇది కాకుండా హిందూ లా బేరాక్ట్ అని వస్తుంది, అది కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూపించినట్టు ఇలాంటివి కాదండి, ఏఐబి ఎగ్జామ్ కోసం అని రాసి ఉంటాయి, అలాంటివి కొనుక్కెళ్ళండి. బట్ హిందూ లా బేరాక్ట్ అయితే కావాలి. ఆల్మోస్ట్ 6 మార్క్స్ మనకి ఈ బేరాక్ట్తో సాల్వ్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఈ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి మనం 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అయితే ఇవి మ్యాండేటరీ. ఈ లిస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకున్నారా?
దీంట్లో మీకు 60 మార్క్స్ అంటే 60 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. ఇది కాకుండా మ్యామ్ ఇంకొక 10 మార్క్స్ ఆన్సర్ చేయాలంటే దానికి మీరు పట్టుకెళ్లాల్సింది అడ్వకేట్స్ యాక్ట్ పట్టుకెళ్ళండి, ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ పట్టుకెళ్ళండి, అలాగే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కూడా పట్టుకెళ్ళండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా చిన్న బేర్ యాక్ట్స్, కాన్సెప్ట్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి, స్కోరింగ్గా ఉండే బేర్ యాక్ట్స్. సో వీటిపైన ఫోకస్ చేయండి. స్మార్ట్ వర్క్ చేస్తే మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు. అయితే బేర్ యాక్ట్స్ గురించి ఇంకొక విషయం చెప్తాను. ఇదిగో నా బేర్ యాక్ట్ చూడండి. ఈ బేర్ యాక్ట్ ఎన్నెన్ని కలర్లు నింపాను, రంగోలీలాగా నింపాను. చిన్న మార్కింగ్ ఉంటే అలౌడ్, కానీ మరీ ఇన్ని కలర్స్తో హైలైటింగ్ మార్కింగ్ లాంటివి చేయకండి. ఎగ్జామ్ హాల్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మ్యామ్ ఈ బేర్ యాక్ట్స్లో ఏ పబ్లిషర్ బేర్ యాక్ట్ కొనుక్కోవాలి అంటే నా పర్సనల్ సజెషన్ కమర్షియల్స్ బేర్ యాక్ట్ కొనుక్కోవచ్చు, అలాగే ప్రొఫెషనల్స్ బేర్ యాక్ట్ అని ఉంటుంది, అవి కొనుక్కోవచ్చు. రెండిట్లో ఏం కొనుక్కోవాలి అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే రెండిట్లోనూ మీకు చదవడానికి ఈజీగా ఉంటుంది, ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, నీట్గా ప్రింటింగ్ ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో పట్టుకెళ్ళడానికి కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో రెండు నా పర్సనల్ సజెషన్, మీ ఇష్టం. ఈ రెండిట్లో మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఈ బేర్ యాక్ట్స్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడి నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. అయితే ఇంకొక మాట, కావాలి అనుకుంటే మీరు ఈ అన్ని బేర్ యాక్ట్స్ ఇండివిజువల్గా కూడా కొనుక్కోవచ్చు, కానీ అలా చేస్తే కొంచెం కాస్ట్లీ అవుతుంది. అయితే ఈ కమర్షియల్స్ వాళ్ళు, ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐబికి కావాల్సిన బేర్ యాక్ట్స్, అంటే నేను చెప్పిన బేర్ యాక్ట్స్ కాకుండా మిగతా అన్ని బేర్ యాక్ట్స్, సిలబస్లో ఉన్న బేర్ యాక్ట్స్ అన్నిటినీ మొత్తం ఒక కాంబో సెట్లా చేసి క్రియేట్ చేశారు. అది మీకు కొంచెం చీపర్ అవుతుంది. సో మీరు చెక్ చేసుకొని అది కొనుక్కోవచ్చు. అయితే ఇంకొక మాట ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ బై మిస్టేక్ మీరు కనుక బేర్ యాక్ట్ కొనుక్కోవడం మర్చిపోయినా, లేకపోతే కొనుక్కోవాలనుకోకపోతున్నా కొన్ని బేర్ యాక్ట్స్, అటువంటి వాటికి మీరు ప్రింట్అవుట్స్ పట్టుకెళ్ళచ్చు. ఆన్లైన్లో సాఫ్ట్ కాపీ దొరుకుతుందండి ఇండియా కోడ్ వెబ్సైట్లో. అది మన ఒఫిషియల్ వెబ్సైట్ బేర్ యాక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో బేర్ యాక్ట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కూడా ఎగ్జామ్కి వెళ్ళచ్చు. కాకపోతే సేమ్ ప్రింట్అవుట్స్ మీద కూడా మీకు నచ్చిందంత రాయకండి, జస్ట్ ప్రింట్అవుట్ అయితే అలౌడ్. అయితే ఈ బేర్ యాక్ట్స్ అన్నీ కొనుక్కొని పట్టుకెళ్ళిపోయినంత మాత్రాన ఆటోమేటిక్గా ఎగ్జామ్ అయితే క్లియర్ చేయరు. ఎగ్జామ్లో బేర్ యాక్ట్లో ఆన్సర్స్ ఎలా వెతకాలి అన్న ఇంపార్టెంట్ స్కిల్ కనుక మనకి తెలియకపోతే మనం ఎన్ని బేర్ యాక్ట్స్ కొనుక్కొని పట్టుకెళ్ళినా వేస్ట్ అవుతాయి. నా గైడెన్స్లో కనుక మీరు ఏఐబి 19 క్లియర్ చేయాలి అనుకుంటే నేను ఒక ఫుల్ కోర్స్ చేశాను. కోర్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే డీటెయిల్స్ మీకు పిన్డ్ కమెంట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి.